మీనాని చాలా అందరంగా తయారు చేస్తారు. సాక్షాత్తు ఆకాశం నుంచి ఊడిపడ్డ దేవకన్యలాగా ఉంటుంది మీనా. మీనాని చూసి అమ్మలక్కలందరూ కూడా, మీనా ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నీలాంటి అందమైన భార్య దొరకడం నీ భర్త చేసుకున్న అదృష్టం అని ఇక ఒక ఆవిడ అంటుంది. అందమే కాదక్క, అందంతో పాటు అనకువ, వినయం అన్నీ కూడా మీనాలో ఉన్నాయి అని అంటే, "ఆ, అవునవును" అని ఇంకొక ఆవిడ అంటుంది. ఇంకొక ఆవిడ, మీనా గురించే చెబుతారు, బాలు గురించి చెప్పరేంటి? బాలు మనసు చాలా మంచిది. స్వచ్ఛమైన పసిపాప నవ్వులో ఉన్నంత స్వచ్ఛత వాడి మనసులో ఉంటుంది. చాలా మంచివాడు. అమ్మ మీనా, ఇలా అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. బాలు లాంటి మంచి భర్త దొరకడం నీ అదృష్టం అని అంటుంది. మీ అమ్మమ్మ నీ గురించి, మీ ఆయన గురించే ఎప్పుడూ మాతో చెబుతూ బాధపడుతూ ఉంటుంది. పెళ్ళైనా ఇంతకాలమైనా మీరు ఒక్కటిగా కాలేరట, ప్రేమగా లేరట. అందుకని రోజు మీ అమ్మమ్మ మాతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అయినా ఎందుకు తను అలా బాధపడాలి? తను బాధపడేటట్టు మీరెందుకు చేస్తున్నారు? ఏమ్మా మీనా, నీ భర్తకి తెలియదనుకో, నువ్వైనా తెలుసుకోవాలి కదా. నీ భర్తని ప్రేమగా నువ్వే దగ్గరికి తీసుకోవాలి కదా. నీ భర్తని నువ్వు దారిలోకి తెచ్చుకోవాలి కదా. నీ చెంగుకి కట్టుకోవాలి. అది ఆడదానిలో ఉన్న తెలివి అంటే. పెళ్ళైన తర్వాత అన్నీ నీ భర్తే. మన బిడ్డ ఏదైనా తప్పు చేస్తే ఓ దెబ్బ వేసి మన దారిలోకి తెచ్చుకుంటాము. ఎందుకు? నా బిడ్డ కాబట్టే దారి తప్పకూడదు అని చెప్పి ఆ బిడ్డ మీద సర్వహక్కులు తల్లికి ఎలా అయితే ఉంటాయో భర్త కూడా అలాంటి వాడే. పెళ్ళైన తరువాత తాళి ఆడదాని మెడలో పడ్డాక భర్త ఎలా ఉన్నా దారిలోకి తెచ్చుకోవాలి, నీ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే భర్తతో జీవితం 100 సంవత్సరాలుంటుంది. కన్న బిడ్డలైనా పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ భర్త అలా కాదు, జీవితాంతం మన పక్కనే ఉండాలి. చచ్చిపోయేంత వరకు కూడా మన పక్కనే ఉండాలి. అలాంటి మనిషిని నువ్వు ఎందుకు అలా వదిలేస్తావు? నీ తెలివితోటి, నీ ఆలోచనతోటి నీ వైపుకి తెచ్చుకోలేవా? బాలు బెట్టు చేసినా నువ్వు మాత్రం నీ చేతుల్లోకి రప్పించుకోవాలి. నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకొని బాలు నీ చుట్టూ తిరిగేలాగా నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? ఎంతకంటే మేమైతే ఏమీ చెప్పలేము అని అనగానే ఇక మీనా అర్థమైంది అన్నట్టు తల ఊపుతుంది. ఇక తర్వాత మీనా కూడా మనసులో ఇలా అనుకుంటుంది, వీళ్ళు చెప్పింది నిజమే. అమ్మ కూడా ఎన్నోసార్లు చెప్పింది, బాలుని నా దారిలోకి తెచ్చుకోమని చెప్పింది. అవన్నీ నా దారిలోకి తెచ్చుకోవడానికి నేనైతే సిద్ధంగానే ఉన్నాను అని అనుకొని సంతోషంతో పాల గ్లాస్ తీసుకొని గదిలోకి అడుగు పెడుతుంది. బాలు మాత్రం డల్గా కూర్చొని ఉంటాడు. ఇక మీనా పాలు తీసుకోండి అని ఇస్తుంది. పాల ఎందుకు అని కంగారు పడతాడు. మనకి ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఒకటోసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి. పాలు ఎందుకు ఇచ్చానో కూడా మీరు మర్చిపోయారా? ముందు గ్లాస్ తీసుకోండి అని ఇస్తుంది. అంటే అది కాదు అని అంటాడు. ఇక మీనా పక్కన కూర్చొని బాలు చేతిని తీసుకొని ఇలా అంటుంది, చూడండి, మీరు నా భర్త. మీకు ఇష్టం లేని పని మీరు ఏమీ చేయొద్దు. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో మీ మనసుని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు మీలాగే ఉండండి. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. మీ మనసులో దేని గురించో ఓ బాధ ఉంది కాబట్టే మీకు ఎలాంటి ప్రేమలు కలగడం లేదని నాకు అర్థమైంది. మీ మనసులో ఆ బాధ పోయే వరకు నేను కూడా మీకు అండగానే ఉంటాను. మీ బాధని నేను కూడా పంచుకుంటాను. మీ నానమ్మ బలవంతం పెట్టిందని మీరు ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు. మీకు మనస్ఫూర్తిగా ఇష్టంతో కాదని నాకు అర్థమైంది. అత్తయ్య గారి గురించే కదా మీ బాధంతా. మీ మంచి మనసేంటో ఆవిడ కూడా అర్థం చేసుకుంటుంది. మీరు ఏ తప్పు చేయలేదు అని ఆవిడ ఖచ్చితంగా నమ్ముతుంది. ఆ నమ్మకం అయితే నాకుంది. దీని గురించి మీరేమి దిగులు పడద్దు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని ఇక మీనా బాలుతో చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. ఏంటి, నువ్వేనా ఇలా మాట్లాడేది? నన్ను వాళ్ళు వీళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే వాటికి ఇంకా 4 మాటలు ఎక్కువ చెప్పి నన్ను అంటావు. ఇంత నోరేసుకొని నా మీద పడిపోతావేమో అనుకున్నాను, కానీ నువ్వేంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు అని అనగానే ఇక మీనా ఇలా అంటుంది, ఇంకెలా మాట్లాడమంటారు? మీ గురించి తెలిసాక ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతాను చెప్పండి. నా మీద మీకు ప్రేమ ఉంది అని నాకు ఎప్పుడో తెలిసిపోయింది. అది రుజువైన తరువాత
మీ విషయంలో నాకు ఎలాంటి బెంగ లేదు, ఎలాంటి బాధ లేదు. చెరువులో నేను పడిపోయినప్పుడు మీ కళ్ళల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో నేను చూశాను. అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. మీ మంచి మనసుని నేను కళ్ళారా చూశాను. అయినా మీ గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా మీరు చాలా మంచివారు, మంచి మనసున్న వాళ్ళు అని చెబుతున్నారు. మామయ్య గారు, అమ్మమ్మ గారు అందరూ కూడా బయట వాళ్ళు, బంధువులు, మిత్రులు మీ గురించి అందరూ మంచే చెబుతారు. ఒక్క అత్తయ్య మాత్రమే మీ గురించి మంచి తెలుసుకోవడం లేదు. మీ గురించి ఆవిడ కూడా అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని మీనా అంటుంది. ఈ గదిలో ఏం జరిగిందో అమ్మమ్మ గారితో నేను నిజం చెప్పను, మీరు కూడా చెప్పొద్దు. మీరేం చెప్పమంటే అలాగే చెబుతాను. పాపం ఆవిడ బాధపడటం నాకు ఇష్టం లేదండి అని మీనా అనడంతో ఇక మీనాతో ఇలా అంటాడు బాలు. నిజమే, నానమ్మని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మన మధ్య మళ్ళీ దూరం ఉంది అని తెలిస్తే చాలా బాధపడుతుంది. తర్వాత బాలు మీనాతో ఇలా అంటాడు. మీనా, నిజంగా ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈరోజే కాదు, మొన్న కూడా చాలా అందంగా ఉన్నావు. నీకు ఈ కలర్ చాలా బాగా సెట్ అయింది. మొన్న బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది అని ఇక మీనాతో బాలు అంటాడు. మీనా సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలోపు ఉరుములు మెరుపులతో చాలా పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక ఒక్కసారిగా కరెంట్లు అవి పోవడంతో ఇల్లంతా చిమ్మ చీకటిగా మారిపోతుంది. మీనా ఆ ఉరుములకి మెరుపులకి భయపడిపోయి బాలుని భయంతో ఇక కౌగిలించుకుంటుంది. బాలు మీనాని ధైర్యం చెప్తాడు. మీనా, నీకేం కాదు, నేనున్నాను కదా, ముందు క్యాండిల్ ఎక్కడుందో వెతుకుతా ఉండు అని చెప్పి ఇక క్యాండిల్ కోసం వెళ్ళబోతూ ఉండగా, ప్లీజ్ అండి మీరు వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది, నేను కూడా మీతో వస్తాను అని చెప్పి ఇక బాలుని వదలకుండా అలాగే పట్టుకొని ఉండిపోతుంది. బాలు ఏమో ఇక రూమ్ అంతా మెల్లగా వెతుకుతూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత తనకి క్యాండిల్ దొరుకుతుంది. క్యాండిల్ వెలిగించిన తర్వాత బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు. చాలా రోజుల తర్వాత బాలు మనసులో ఉన్న బాధ అంతా కూడా చాలా వరకు మీనా మాటలతో పోతుంది. తనకి ఒక ధైర్యం కూడా వస్తుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది, కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీనాని చాలా అందరంగా